కొన్ని రోజుల ముందు సోషల్ మీడియాలో సముద్రం అడుగున ఉండే కొన్ని అరుదైన చేపలు తాబేళ్ల వీడియోలు అయితే చాలా వైరల్ అయ్యాయి. తప్పకుండా మీరు కూడా చూసే ఉంటారు. ఇలా ఎప్పుడు కనబడని చేపలు ఒకేసారి కనబడడం, చాలా తాబేళ్లు బయటికి రావడంతో అసలు సముద్రంలో ఏం జరుగుతుంది అనే సందేహం చాలా మందికి వచ్చింది. కొంతమంది భూమి అంతం కాబోతుంది అని అంటుంటే, ఇంకొంతమంది సముద్రంలో ఉండే లివ్యతాన్ అనే పాము నిద్రలేచింది, అది మన భూమిని అంతం చేయబోతోంది, అందుకే సముద్రం అడుగు నుండే చాలా చేపలు బయటకు వస్తున్నాయి అని చెప్తున్నారు. ఈ పాము గురించి బైబిల్లో, యూదుల గ్రంథాల్లో కూడా రాశారు. ఈ పాము నిద్రలేచినప్పుడు భూకంపాలు, సునామీలు వంటి పెద్ద పెద్ద అలలు వస్తాయంట. అలాంటి ఈ భారీ పాము గురించి ఈరోజు మన వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. అసలు లివ్యతాన్ని ఎవరు పుట్టించారు, అది ఎక్కడుంది, చివరగా లివ్యతాన్ని అంతం చేసేది ఎవరు? సో ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో ఖచ్చితంగా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. సో వెంటనే వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. జూయిష్ కథల ప్రకారం దేవుడు ప్రపంచాన్ని రూపొందిస్తున్న 3వ రోజున ఒక అతిపెద్ద పామునైతే పుట్టించాడు. ఈ పాము సాధారణమైనది కాదు. దాని పొలుసులు ఇనుము కంటే బలంగా ఉంటాయి. అంతేకాదు దాని నోటి నుండి డ్రాగన్కి వచ్చినట్టు అగ్ని కూడా వస్తుంది. ఈ పాముని నాశనం చేయగల మానవుడు ఈ భూమి మీదే ఎవరూ లేరు. అంతటి అసాధారణమైన శక్తితో దేవుడు ఈ పామునైతే సృష్టించాడంట. భూమి మీద మంచి చెడుల మధ్య సమతౌల్యాన్ని కాపాడడానికి దేవుడు దీన్నైతే రూపొందించాడు. జూయిష్ పురాణాల ప్రకారం దేవుడు ఇలాంటి 2 పాములనైతే సృష్టించాడంట. ఈ పాముని పుట్టించిన తర్వాత దేవుడు వాటి భయంకరమైన శక్తిని గమనించాడు. ఇలాంటివి ఒకటి ఉంటేనే ప్రమాదకరం, అలాంటిది ఇలాంటివి 2 ఉంటే ఈ భూమి మీద ఎవరు బ్రతకరు అని అర్థం చేసుకున్న దేవుడు ఆ రెండిట్లో ఆడపామునైతే నాశనం చేశాడు. ఆ రెండిట్లో ఒకదాన్ని అంతం చేసిన తర్వాత మిగిలిన ఆ ఒకే ఒక్క పాము ఇప్పటికే జీవించి ఉంది. దాని పేరే లివ్యతాన్. ఇది సముద్ర లోతుల్లో అత్యంత చీకటిగా ఉండే ప్రదేశాల్లో అయితే జీవిస్తోంది. అంటే సముద్రం యొక్క అట్టడుగు భాగంలో అన్నమాట. ప్రపంచం యొక్క అంతం సమీపించేసరికి లివ్యతాన్ అయితే బయటకు వస్తుంది. అది ఆ సమయంలో చూసినప్పుడు భయంకరంగా, అగ్నిలాగా, ఎర్రగా, అత్యంత భారీగా అయితే ఉంటుందంట. కొందరు దీని పొడవు సుమారుగా 400 కిలోమీటర్లు ఉంటుందని అయితే చెప్తుంటారు. అంతేకాదు అది సముద్రం నుండి బయటకు వచ్చే సమయానికి ప్రపంచం ఒక భయంకరమైన కాలంలో ఉంటుందంట. ఈ పాము యొక్క భారీ పరిమాణం మరియు శక్తి వల్ల భూమి మీద భయంకరమైన విధ్వంసం సంభవిస్తుందంట. ఈ భారీ పాము భూమిని కదిలిస్తే ప్రపంచం భయంతో వణికిపోతుంది. అనేక ప్రాంతాలలో భారీ సునామీలు ఏర్పడతాయి. ఈ పాము ఆకాశానికి ఎగిరి భూమిని తిరిగి చూస్తే దాని తల సూర్యుడిని కూడా కప్పేసేంత పెద్దగా ఉంటుందంట. చాలామంది దాని భారీ ఆకారాన్నే కాదు, దాని ఉనికిని కూడా చాలా భయంకరంగా అయితే వర్ణించారు. అలాంటి ఈ భయంకరమైన లివ్యతాన్ పాముని ఎదిరించడానికి మంచివారందరూ కలిసి దేవుణ్ణి ప్రార్థిస్తారు. దేవుడు వాళ్ళందరినీ స్వర్గానికి తీసుకుని వెళ్ళి చివరికి దేవుడే లివ్యతాన్ అయితే అంతం చేస్తాడంట. ఆ తరువాత భూమి మీద మంచివాళ్ళు మాత్రమే మిగిలుంటారు. ఈ పురాణంలో లివ్యతాన్ అనేది చెడుకి ప్రతిబింబం. కోపం, ఆగ్రహం, అహంకారం మరియు అన్నీ నేనే అనే భావాన్ని కలిగి ఉంటుంది. లివ్యతాన్ నాశనమైన తరువాత చెడు మొత్తం పోయి మంచి మాత్రమే మిగులుతుంది. ప్రపంచం మొత్తం న్యాయం, నిజాయితీగా ఉండే వ్యక్తులతో నిండి ఉంటుంది. చివరికి దేవుడు మంచివారందరితోనూ కలిసి ఒక భోజనం చేస్తాడంట. ఇదే అంతిమ స్వర్గం అని జూయిష్ పురాణంలో చెప్పుకుంటారు. ఇది ఒక రకంగా మనం చెప్పుకునే కల్కి అవతారం లాంటిదే. కల్కి కలిని చంపడానికి ఎలా వస్తాడో ఇక్కడ లివ్యతాన్ని చంపడానికి దేవుడు అలా వస్తాడన్నమాట. ఇక బైబిల్లో లివ్యతాన్ని సైతాన్ అని పిలుస్తారు. ఇది నరకంలో ఉండే ఒక దేవదూత. లివ్యతాన్ దేవుని ఎదిరించిన చెడు దేవతలలో ఒకటి. లూసిఫర్ లాగానే లివ్యతాన్ కూడా దేవుడిని ఎదిరించడం వల్ల దేవుడైతే లివ్యతాన్ని బహిష్కరించుంటాడు. సో అలా లివ్యతాన్ అనేది సైతాన్ లాగా అయితే మారిపోయింది. ఈ మధ్య 2 విషయాలైతే బాగా వైరల్ అయ్యాయి. ఒకటి ఓవర్ఫిష్. ఈ ఓవర్ఫిష్ అనేది సముద్ర అత్యంత లోతైన భాగాల్లో నివసిస్తూ ఉండే ఒక అరుదైన చేప. ఇది చూడ్డానికి నీలిరంగులో ఉంటుంది మరియు దాని చర్మంపై నీలిరంగు పొలుసులు అయితే ఉంటాయి. అది చేప అయినప్పటికీ చాలామంది పాములాగానే భావిస్తూ ఉంటారు. చాలా కాలం క్రితం ఇంటర్నెట్ లేకముందు సముద్రంలో ప్రయాణించే నావికులు ఈ ఓవర్ఫిష్ని చూసినప్పుడు దాన్ని పాముగా అయితే అనుకున్నారు.
జపాన్లో ఉండే ప్రజలైతే ఈ ఓవర్ ఫిష్ ఎప్పుడైతే ఒడ్డుకు చేరుతుందో అది ఒక పెద్ద సునామీకి లేదా దేవుడు కోపానికైతే సంకేతమని భావిస్తారు. అలా బయటకు వచ్చినప్పుడు అదొక పెద్ద విధ్వంసానికి కారణమవుతుందని చెప్పుకుంటూ ఉంటారు. ఈ కథలన్నీ కూడా కొన్ని వేల సంవత్సరాల నుండి ఒకరి నుండి ఒకరికి నోటి మాటల ద్వారా చేరిన కథలు మాత్రమే. ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే ఈ ఓవర్ ఫిష్ అనేది గడ్డ కొట్టుకొని వచ్చిందో అప్పుడే ఈ లెవియథాన్ పాము కూడా నిద్రలేచిందని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. అంతేకాదు దీనికి ఆధారం కూడా చూపిస్తున్నారు. మీరు గూగుల్ మ్యాప్లో శాటిలైట్ వ్యూని సెలెక్ట్ చేసి కరెక్ట్గా సౌత్ అమెరికా కింద చూసినట్లయితే ఒక ప్రత్యేకమైన ఆకారాన్ని అయితే గమనించవచ్చు. అది ఒక పాము ఆకారంలో అయితే ఉంటుంది. చాలామంది ఈ వీడియోని వైరల్ చేస్తూ ఇదే లెవియథాన్ పాము అని చాలామందిని అయితే నమ్మిస్తున్నారు. కానీ ఆ ఆకారం నిజానికి స్కోటియా ప్లేట్ అనే ఒక టెక్టానిక్ ప్లేట్. ఇది సుమారు 7,000 కిలోమీటర్ల నుండి 8,000 కిలోమీటర్ల పొడవునైతే కలిగి ఉంటుంది. ఇది దక్షిణ అమెరికా మరియు అంటార్కిటికా మధ్యలో అయితే ఉంటుంది. కానీ ఇది చూడ్డానికి మాత్రం ఒక పెద్ద పాములాగా అయితే ఉంటుంది. కావాలంటే మీరు కూడా గూగుల్ మ్యాప్స్లో ఈ ప్రాంతాన్ని శాటిలైట్ వ్యూలో అయితే చూడండి. మీకు కూడా ఇలాంటి భారీ పాము ఆకారం అయితే కనిపిస్తుంది. చాలామంది ఈ స్కోటియా ప్లేట్ని లెవియథాన్తో అయితే కలుపుతున్నారు. ఎందుకంటే ఈ ప్లేట్ అనేది చాలా అగ్నిపర్వతాలను అయితే కలిగి ఉంటుంది. ఈ అగ్నిపర్వతాలు నిరంతరం పేలుతూనే ఉంటాయి. దీనిని లెవియథాన్ నోటి నుండి వచ్చే అగ్నితో అయితే పోలుస్తున్నారు. పూర్వం ఈ ప్రాంతంలో వచ్చే భూకంపాలు మరియు అగ్నిపర్వతాల పేలుళ్ళు లెవియథాన్ లాంటి కథలను అయితే సృష్టించడానికి కారణమయ్యాయి. ఈ ప్లేట్ కదలిక కారణంగా ఒక భారీ సునామీ అయితే వచ్చింది. అనేక సంవత్సరాల క్రితం వాళ్ళు ఊహించిందే ఇది. లెవియథాన్ అనేది కదిలితే భూకంపాలు సునామీలు వస్తాయని చాలా పురాణాలు కథలు అయితే చెబుతున్నాయి. ఆ పురాణాలలో కొన్ని కథల ప్రకారం లెవియథాన్ అంటే కేవలం భౌతికంగా ఉండే జీవి కాదు, ఇది మనిషి యొక్క ప్రవర్తనను అయితే తెలియజేస్తుందంట. ఇది క్రోధం, అహంకారం యొక్క మరో రూపం అని కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పటిదాకా మనం కథలు పురాణాల్లో చెప్పుకున్న లెవియథాన్ యొక్క కథలను అయితే చెప్పుకున్నాం. అయితే నిజంగానే లెవియథాన్ అనే భారీ పాముందా, లేదా సముద్రంలో మనకు తెలియని ఏదైనా శక్తి దాగి ఉందా? 2012లో కూడా ఈ విధంగానే ప్రపంచం అంతమైపోతుంది అనే మాటలైతే చాలా మందిని భయపెట్టాయి. ఆ మాటల ఆధారంగా ఒకవేళ నిజంగానే భూమి అంతమైపోతే ఎలా ఉంటుంది అన్న దాని మీద చాలా వెబ్ సిరీస్ అలాగే మూవీస్ కూడా తీశారు. కానీ అందరూ అనుకున్నట్టు అప్పుడేం భూమి ఏం అంతం కాలేదు. అలాగే సునామీలు, భూకంపాలు కూడా ఏం రాలేదు. ఇప్పుడు అలాగే లెవియథాన్ గురించి కూడా చాలా రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. ఇది ఎంతవరకు నిజమో ఎవరికి తెలియదు. ఈ లెవియథాన్ అనేది ఉందని లేదా లేదని ఖచ్చితంగా అయితే ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే మన శాస్త్రవేత్తలకి మన భూమి మీద ఉన్న ఈ సముద్రాల గురించి అంటే కూడా ఎక్కడో కొన్ని వేల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండే మాస్ గురించే ఎక్కువ తెలుసు. కాబట్టి లెవియథాన్ అనే భారీ పాము లేదని ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు. అయితే ప్రస్తుతానికి ఈ భారీ పాము ఉన్నట్టు ఎటువంటి ఆనవాళ్ళు కానీ ఆధారాలు కానీ దీన్ని చూసిన వాళ్ళు కానీ ఎవరూ లేరు. కాబట్టి దీని మీద వస్తున్న వీడియోలన్నీ కూడా ఇప్పటి వరకు అవాస్తవం మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరింత మందికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ ఒపీనియన్స్ని అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మన ఇన్స్టా పేజ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి.